ప్రస్తుతం వరల్డ్ లెక్క చూసినప్పుడు చైనా అత్యంత టాప్ స్థితికి రాబోతోంది. $43 ట్రిలియన్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్రాజెక్ట్స్ నడుపుతోందట ఇప్పటికే. అది ప్రపంచంలోనే అత్యధికం. దాదాపుగా 95% మంది చైనా ప్రజలు ఇళ్ళు కలిగి ఉన్నారట, సొంత ఇళ్ళు. 95% మంది. అది అమెరికాలో కూడా లేదు ఆ స్థాయి. అలాగే లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్‌లో నెంబర్ 1 అయిపోయినట్టే ఓ రకంగా అది. లేకపోతే మామూలుగా అయితే జీడీపీ పరంగా చూస్తే ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉంది. అది $19.5 ట్రిలియన్. అమెరికా $30 ట్రిలియన్. అయితే ఈ పీపీపీ కాన్సెప్ట్‌లో చెక్ చేసుకున్నప్పుడు చైనా 43.49తో నెంబర్ 1 ఉంది $ట్రిలియన్. అమెరికా $31.82 ట్రిలియన్ రెండో స్థానంలో ఉంటే, భారత్ $19.14 ట్రిలియన్ థర్డ్ ప్లేస్‌కి వచ్చేసింది. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇష్యూస్‌లో చూసుకున్నప్పుడు రష్యా ఫోర్త్ ప్లేస్‌లో ఉంది $7.34 ట్రిలియన్. జపాన్ $6.92 ట్రిలియన్ ఫిఫ్త్ ప్లేస్. సిక్స్త్ ప్లేస్‌లో జర్మనీ $6.32 ట్రిలియన్. ఇండోనేషియా 5.4, బ్రెజిల్ 5.2, ఫ్రాన్స్ 4.7, యూకే 4.6, టర్కీ 4.0, ఇటలీ 3.82. టాప్ 12 కంట్రీస్ ఇవి జీడీపీ పరంగా చూస్తే. ఏదైతే పీపీపీ కాన్సెప్ట్‌లో జరుగుతున్నటువంటి టోటల్ జీడీపీ కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు.